హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. మంత్రి సీతక్క ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారు ఏంటి, ఇందుకు సంబంధించి వీరికి 10 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో ఎలా ఇవ్వబోతున్నారు, ఏ పథకానికి సంబంధించి డాక్యుమెంట్ ఏమైనా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి పత్రాలు అవసరం అవుతాయి, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, అర్హత ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడం వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా సహాయ సహాయక సంఘాలు కూడా అని పిలుస్తాం, ఎస్హెచ్జి అని కూడా అంటారు. కాబట్టి ఇక ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాలని కూడా పిలుస్తాం కదా. రుణం బీమాకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఏం చెప్తున్నారు ఏంటనేది చదివి వినిపిస్తాను. ఇందులో భాగంగా మహిళలకు జీవిత బీమాతో పాటు వారు పొందిన రుణాలపైన బీమాను వర్తింపజేయాలని కూడా చర్యలు అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా అమల్లోకి బ్యాంకు రుణం తీసుకున్న మహిళ కనుక మరణిస్తే ఆ సంబంధిత రుణాన్ని ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే బ్యాంకులో లోన్లు తీసుకుంటారో వారికి అనుకోని కారణాల వల్ల చనిపోతుంటారు. సో అటువంటివి ప్రభుత్వమే తిరిగి మళ్ళీ డబ్బులు అనేది కడుతూ ఉంటుందన్నమాట. ఇందులో బీమా అనేది చెల్లిస్తున్నారనమాట. ఎస్హెచ్జి సభ్యులు అనేది ఎవరైతే ఉన్నారో ఇక అనుకోని సందర్భంలో మరణించి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు పేద కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి నిర్ణయం వారికి ఎంతో మేలు చేస్తుందని, కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే గ్రూప్ సభ్యులు ఆ రుణ భారాన్ని భరించాల్సిందన్నారు. ఏదైనా కారణంతో సభ్యురాలు బ్యాంకు రుణం చెల్లించకపోతే ఆ భారం ఇతర సభ్యులపై పడుతుంది. కాబట్టి వారు చెల్లించలేని పరిస్థితిలో ఆ బ్యాంకు ఏదైతే ఉందో లేదంటే ఆ గ్రూప్ను బ్లాక్ లిస్ట్లో పెడతారు. కాబట్టి సో వారికి కొత్త రుణాలు కూడా ఇవ్వరు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మంజూరు కాక చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. కాబట్టి సో మొత్తానికి అయితే ఇక మంత్రి సీతక్క మహిళలకు సంబంధించి ఇప్పటికే మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా 10 లక్షలు, లోన్ బీమా కూడా పథకాలు వారికి రక్షణగా ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. మొత్తానికి అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఇక మహిళా సంఘాలకు బీమా భరోసా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటున్నారు. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అది కూడా మహిళా సంఘాల్లో, పొదుపు సంఘాల్లో లేదంటే మహిళా సంఘాల్లో లోన్ తీసుకున్న వారికి అయితే ఇది వర్తించబోతున్నారనమాట.